ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. Hello Andy, I'm Anita and I'm here with you all to clarify another question. మీకు present continuous తెలుసు కదా, is am or ఉండి ing form ఉంటుంది. I'm learning, I'm teaching, I'm working, she is practicing, she is learning, she is joining, he is working, he is practicing, he is eating, cooking, ఇట్లా ing form యూజ్ చేస్తూ ఉంటాం, రైట్? is am are అని పెట్టి ing form ఉంది అంటే అది present continuous. ఎప్పుడు ing form వస్తుంది present continuous లో కదా అండి. నన్ను చాలా మంది అడిగిన డౌట్ ఏంటంటే, ఈ ఈజ్ ఆమ్ ఆర్ ని ఐఎన్జీ ఫామ్ తో కాకుండా ఇంకా ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? ఇది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఈజ్ ఆమ్ ఆర్ పెట్టి ఐఎన్జీ ఫామ్ పెట్టండి అని అంటూ ఉంటాం. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ మేడ్, ఇట్ ఈస్ సోల్డ్, మిల్క్ ఈజ్ సోల్డ్ అంటాం, స్వీట్స్ ఆర్ మేడ్ అంటాం, ద రూమ్ ఈజ్ క్లీన్డ్ అంటాం. అదేంటి మరి? అదొకటి యూసేజ్ డౌట్. ఇంకొకటి షీఈస్ వరీడ్ అంటాం, షీఈస్ బిజీ అంటాం, టయర్డ్ అంటాం, ఐఎమ్ ఎగ్జాస్టెడ్ అంటాం, ఐఎమ్ బిజీ అంటాం, ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ సిక్, ఐఎమ్ ఇల్, ఐఎమ్ హెల్దీ అట్లా అంటున్నాం. అక్కడేం ఐఎన్జీ ఫామ్ ఉంటలేదు, రైట్? ఇంతకుముందు చెప్పిన సెంటెన్సెస్ లో ఐఎన్జీ ఫామ్ లేదు, ఇప్పుడు చెప్పిన సెంటెన్సెస్ లో ఐఎన్జీ ఫామ్ లేదు. ఇట్లా ఇదే డౌట్ అనమాట, పెద్ద డౌట్ ఇదే. ఇట్లా ఐఎన్జీ ఫామ్ కాకుండా ఈ ఈజ్ ఆమ్ ఆర్ ఇంకా ఎప్పుడెప్పుడు యూస్ చేస్తాం? ఓకేనా? దట్స్ ద డౌట్. లెట్ మీ క్లారిఫై. ఫస్ట్ అయితే ఈ ఈజ్ ఆమ్ ఆర్ యూజ్ చేసి మనం కొన్ని అడ్జెక్టివ్స్ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అడ్జెక్టివ్ అంటే ఇప్పుడు వర్బ్ అంటే మనం చేసే పని, అడ్జెక్టివ్ అంటే మనం ఎట్లున్నామో చెప్పే ఒక వర్డ్ అంతే. అడ్జెక్టివ్ అంటే డిస్క్రైబింగ్ ఏమేమి, ఇంకా దాని డెఫినేషన్ అవసరం లే మనకి. ఏంటంటే అడ్జెక్టివ్ ఇస్ అ వర్డ్ దట్ వీ యూస్ టు డిస్క్రైబ్ అ నౌన్ ఆర్ ప్రొనౌన్. స్కూల్ వరకు ఓకే అండి, కానీ లెర్నింగ్ లో అట్లా డెఫినేషన్స్ కాదు, కంప్లీట్ గా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. అడ్జెక్టివ్ అంటే మనం ఎట్లా ఉన్నాం అని చెప్పే ఒక వర్డ్ అని గుర్తుపెట్టుకుంటే ఐఎన్జీ ఫామ్ రాలేదు అన్న డౌట్ రాదు. ఓకేనా? ఇప్పుడు టయర్డ్ ఉంది, ఇది నేను చేసే పనా, నేను ఎట్లున్నానని చెప్తున్నానా? ఐ ఆమ్ టయర్డ్ అని చెప్పాను అనుకోండి, నేను చేసే పనా ఇది? కాదు, నేను ఎట్లా ఉన్నా అని చెప్పే ఒక పదం. సో ఇది అడ్జెక్టివ్. ఇట్లాంటి అడ్జెక్టివ్స్ వాడతాం మనం ఈజ్ ఆమ్ ఆర్ తో. ఇప్పుడు హీస్ టాల్ అంటాం, టాల్ చేసే పనా? కాదు, ఇట్స్ అన్ అడ్జెక్టివ్. ఎలా ఉన్నాము అని చెప్పే ఒక వర్డ్. నాట్ ఓన్లీ మనుషులు బట్ ఆల్సో మెనీ థింగ్స్. మనుషులే కాకుండా కొన్ని వస్తువులు ఎట్లున్నాయి చెప్తాం, ఫుడ్ ఎట్లుంది చెప్తాం, ఈ వెదర్ ఎట్లుంది చెప్తాం, అవునా కదా? అట్లా ఏదైనా ఎవరైనా ఎట్లా ఉన్నాం, ఎట్లా ఉంది అని చెప్పే ఒక పదం అడ్జెక్టివ్ అంటే. ఇప్పుడు వెదర్ ఉంది, క్లౌడీ, చేసే పని కాదు కదా, బట్ ఇట్ ఈస్ క్లౌడీ అంటాం. ఇట్లాంటి చోటంతా ఐఎన్జీ ఫార్మ్స్ V3 ఫార్మ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకేనా? వెదర్ అయితే ఇట్లా, ఫుడ్ అనుకోండి, బిట్ అని చెప్పామనుకోండి, చేసే పనా? కాదు, ఫుడ్ ఎట్లా ఉంది అని చెప్పే ఒక పదం కదా. సో అడ్జెక్టివ్ అంటే ఎవరైనా ఏదైనా ఎట్లుంది అని చెప్పే ఒక వర్డ్. మనం ఈ ఈజ్ ఆమ్ ఆర్లని ఐఎన్జీ ఫామ్ తో కాకుండా ఇట్లా అడ్జెక్టివ్స్ తో కూడా యూజ్ చేస్తాం. తరువాత ఇదే ఈజ్ ఆమ్ ఆర్లని పాసివ్ లో యూజ్ చేస్తాం. ఫస్ట్ పాసివ్ అంటే ఏంటి తెలుసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఏంటి పాసివ్ అంటే, మనం ఒక పని చేస్తామని కాకుండా ఆ పని అవుతుంది అని చెప్పడం అనమాట. బేసికలీ పాసివ్ ని అసలు ఎందుకు వాడతారు అని అంటే, సబ్జెక్ట్ అసలు మనకి అవసరం లేదు, అంటే ఎవరు ఒక పని చేస్తున్నారు అనేది మనకు అవసరం లేనప్పుడు, లేదంటే తెలియనప్పుడు, లేదంటే ఇంపార్టెన్సే లేనప్పుడు మనం ఈ పాసివ్ ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇట్లాంటి వాటిల్లో ఎగ్జాంపులే ఇక్కడే మనం V3 వాడతాం. ఈజ్ ఆమ్ ఆరే ఉంటుంది కానీ V3 వాడతాం. మిల్క్ ఈజ్ సోల్డ్ హియర్. మిల్క్ ఇక్కడ అమ్మబడుతుంది అని అర్థం. మిల్క్ ఇక్కడ అమ్మబడుతుంది. ఎవరు అమ్ముతారు? మనకు అవసరమా అండి? ఎవరు అమ్ముతారో చెప్పాల్సిందేనా? వాళ్ళు అతను వచ్చి అమ్ముతాడు, ఇతను వచ్చి అమ్ముతాడు అని బోర్డు పెడతారా? వాళ్ళు అవసరం లేదు కదా. జస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఇట్లా ప్రాక్టికల్ గా మాట్లాడితే మన బ్రెయిన్ లో ఎక్కిపోతాయి అనమాట. ఎందుకు మనం పాసివ్ వాడాలంటే, ఎందుకు తెలుసుకోవాలి అసలు ఒక పని ఎవరు చేశారని? అవసరం లేదు, లేకపోతే మనకు తెలియదు, అసలు ఇంపార్టెన్సే లేదు ఎవరు చేశారని, అప్పుడు మనం పాసివ్ వాడతాం. ఓకేనా? మిల్క్ ఈజ్ సోల్డ్ హియర్ అంటే ఇదేంటంటే జనరల్ యాక్షన్ అనమాట. జనరల్
మీ భాషలో అంటే గ్రామర్ భాషలో చెప్పాలంటే సింపుల్ ప్రెజెంట్. మిల్క్ అమ్మబడుతుంది. We are invited for every festival. ప్రతి ఫెస్టివల్ కి మేము ఇన్వైట్ చేయబడతాం. ఎవరు ఇన్వైట్ చేస్తారంటే ఎవరో ఒకరు చేస్తారు, ఇన్వైట్ చేస్తారు. మా అమ్మ చేస్తుంది, మా నాన్న చేస్తాడు, మా అన్నయ్య చేస్తాడు, మా అక్క చేస్తుంది. వాళ్ళు చేస్తారని చెప్పట్లేదు ఇక్కడ, మేము ఇన్వైట్ చేయబడతాం అట్లా అన్నమాట. ఓకేనా? ద రూమ్ ఈస్ క్లీన్డ్ ఎవ్రీ వీక్. ద రూమ్ ఈస్ క్లీన్డ్ అన్నామంటే రూమ్ క్లీన్ చేయబడుతుంది. ఎవరు చేస్తారో అవసరమా అండి? చెప్పాలా మనం ఇక్కడ? మెన్షన్ చేయాలంటారా? చేయాలనుకుంటే చేయండి. షీ క్లీన్స్ ద రూమ్ అని చెప్పి, షీ క్లీన్స్ ద రూమ్. కానీ అతను ఆమె ఇప్పుడు బస్ స్టాండ్ లో ఉంటది, ఎవరు వచ్చి క్లీన్ చేస్తారు మనకు తెలుసా? మనం చెప్పాలా? బట్ ద ఫ్లోర్ ఈస్ క్లీన్డ్. ద ఫ్లోర్ ఈస్ క్లీన్డ్ ఎవ్రీ డే. ద ఫ్లోర్ ఈస్ క్లీన్డ్. చూడండి, ఈజే వాడుతున్నా కానీ V3 అట్లా ఉంది అంటే దాని అర్థం ఆ పని చేయబడుతుంది. ఫ్లోర్ క్లీన్ చేయబడుతుంది. మాప్ చేయబడుతుంది. ఎవరు చేస్తారు? వాళ్ళు ఎవరో మనకు తెలీదు, మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. బట్ బస్ స్టాండ్ లో ఫ్లోర్ అయితే ఎవ్రీడే తుడచబడుతుంది అనమాట. అట్లా ఈజామార్తో ఏం యూస్ చేస్తున్నాం మనం ఇప్పుడు? V3 ఫామ్ యూస్ చేస్తున్నాం. దే ఆర్ వాష్డ్ నీట్లీ బిఫోర్ కుకింగ్. దే అంటే ఇక్కడ వాళ్ళు కాదండోయ్, వెజిటబుల్స్. ఓకే, దే ఆర్ వాష్డ్ నీట్లీ అంటే అన్ని ఈజీ ఉన్నాయి కదా, ఆర్ ఎట్లా డౌట్ రాకుండా దే ఆర్ వాష్డ్ నీట్లీ అంటే నీట్ గా కడగబడతాయి. ఎవరు కడుగుతారు? అవసరం అంటారా? లేదు, ఎవరు వండే వాళ్ళు కడుగుతారండి. కానీ మన మెయిన్ పాయింట్ ఏంటంటే వెజిటబుల్స్ వాష్ చేయబడతాయి. ఇలా ఈ ఈజామార్లని అడ్జెక్టివ్స్ తో యూస్ చేస్తాం. V3 ఫామ్ పెట్టి యూస్ చేస్తాం, విచ్ మీన్స్ ఇట్ ఈస్ పాసివ్. పాసివ్ ఎప్పుడు యూస్ చేస్తామో కూడా తెలుసు కదా, అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి, ఇంకోసారి అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి, డెఫినెట్ గా అర్థమవుతుంది. ఇంతేనా అంటే కాదు, ఇంకా యూసేజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు రిలేషన్షిప్స్ గురించి మాట్లాడతాం మనం. రిలేషన్షిప్స్, ఐ యామ్ హిస్ ఫ్రెండ్, నేను అతని ఫ్రెండ్. ఐ యామ్ అంటున్నానా? ఐ యామ్ యువర్ బ్రదర్, ఐఎమ్ యువర్ సిస్టర్, ఐఎమ్ యువర్ ట్రైనర్. ఇట్లా రిలేషన్షిప్స్, ప్రొఫెషన్స్, హీస్ అ డాక్టర్. ఓకే, ప్రొఫెషన్స్ కూడా. షీ ఈజ్ మై సిస్టర్, దే ఆర్ మై ఫ్రెండ్స్, షీ ఈజ్ మై రిలేటివ్. ఇట్లా రిలేషన్స్ గురించి మాట్లాడడానికి కూడా ఈ ఈజామార్లే వాడతాం. ఇంకా అదే ప్రొఫెషన్, ఇందాక చెప్పినట్టు ప్రొఫెషన్స్, డాక్టర్, లాయర్, ఇట్లాంటి ప్రొఫెషన్స్ చెప్పడానికి కూడా ఈ ఈజామార్లే వాడతాం. ప్లేసెస్, ఓకే, ఎక్కడున్నాము మనం, ప్రెసెంట్ ఎక్కడున్నాము అని చెప్పాలనుకున్నప్పుడు కూడా మనం ఈ ఈజామారే వాడతాం. నేను ఎక్కడున్నా? ఐ యామ్ ఇన్ మై రూమ్, ఇన్ మై స్టూడియో. నేను మా స్టూడియోలో ఉన్నా, నేను మా రూమ్ లో ఉన్నా. షీ ఈజ్ ఇన్ ద క్లాస్ రూమ్, ఆమె క్లాస్ రూమ్ లో ఉంది. హీఈస్ ఇన్ ద కాన్ఫరెన్స్ హాల్, అతను కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నాడు. చూసారా, ఈజ్, యామ్, ఆర్ ఇవే యూస్ చేస్తున్నా, కానీ ఒక ప్లేస్ చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు అర్థమైందా అండి ఈ ఈజామార్ కి ఎన్ని యూసేజెస్ ఉన్నాయని? మనకు తెలుసు ING ఫామ్. ఇప్పుడు మీరు తెలుసుకున్నది ఇవన్నీ. అడ్జెక్టివ్స్ దగ్గర వాడతాం, పాసివ్ దగ్గర వాడతాం. ఈ అడ్జెక్టివ్స్ బాగా తెలుసుకోండి. ఎన్ని ఎక్కువ అడ్జెక్టివ్స్ తెలిస్తే మీ లాంగ్వేజ్ అంత కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎందుకంటే వర్బ్స్ తర్వాత మనం ఎక్కువ యూస్ చేసే వర్డ్స్ ఈ అడ్జెక్టివ్సే అనమాట. బి తర్వాత అడ్జెక్టివ్స్ వస్తాయి. బిన్ ఉంది కదా, డస్ట్బిన్ లో బిన్, అది కాదు, BEN బిన్. దాన్ని బీన్ అనకూడదు, యాక్చువల్ గా బిన్ అనాలి. డస్ట్బిన్ లో బిన్ ఉంటుందా, ప్రొనౌన్సియేషన్ అలాగే ఉండాలి. సో అట్లా బీన్ మీ భాషలో చెప్పాలంటే ఉన్నప్పుడు కూడా అడ్జెక్టివ్స్ వాడతాం. కాబట్టి అడ్జెక్టివ్స్ ఎక్కువ తెలుసుకోండి. పీపుల్ గురించి చెప్పాలంటే ఏమేమి అడ్జెక్టివ్స్ తెలియాలి, వెదర్ గురించి మాట్లాడాలంటే ఏమేమి అడ్జెక్టివ్స్ తెలియాలి, ఫుడ్ గురించి చెప్పాలంటే ఏమేమి అడ్జెక్టివ్స్. జస్ట్ వర్డ్సే కదా, ఎన్ని ఎక్కువ పాసిబుల్ అయితే అన్ని ఎక్కువ నేర్చుకోండి. ఓకే, ఈ అడ్జెక్టివ్స్. పాసివ్ వాయిస్. తర్వాత ఇది రిలేషన్షిప్స్ గురించి మాట్లాడడానికి, ఆమె నాకు అది అవుతుంది, ఇది అవుతుంది, షీఈస్ మై సిస్టర్, కజిన్, ఇట్లాంటివి. ప్రొఫెషన్, డాక్టర్, లాయర్, ఇంజనీర్, ఇట్లాంటివి. ప్లేసెస్, అక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నాం అని చెప్పాలనుకున్నప్పుడు కూడా ప్రెసెంటే అండి, ఇదంతా ప్రెసెంట్ టెన్సే. ఈజామార్ ఉంది అంటే అది ప్రెసెంట్ టెన్సే. ఈ డౌట్ వస్తుంది ఇక్కడ చూడండి, ఇన్వైటెడ్, క్లీన్డ్, వాష్డ్. ఇదేంటి ఇది V3 ఉంది అంటే పాస్టా? V3 ఉంటే పాస్ట్ అని ఎవరు చెప్పారు? అట్లేం ఉండదే. ఇంకొక అజంప్షన్ ఉంటుంది, V1 ప్రెసెంట్, V2 పాస్ట్.
V3 ఫ్యూచర్. అసలు ఎక్కడ నేర్చుకున్నారో తెలియదు ఇవన్నీ పాపం. V3 అంటే ఫ్యూచర్ కాదు, V3 అంటే పాస్ట్ కాదు, అసలు V3కి ఒక మీనింగ్ అంటూ లేదు తెలుసా. V3 దాని ముందు ఏముంది, సెంటెన్స్ లో ఎక్కడ వాడుతున్నాం అనే దాన్ని బట్టి మీనింగ్ ఇస్తుంది తప్ప V3 ప్రెసెంట్ కాదు, V3 పాస్ట్ కాదు, V3 ఫ్యూచర్ కాదు. ఓకేనా అండి? ఇవన్నీ కొంచెం క్లారిటీగా ఐల్ బి టెల్లింగ్ యూ, యూ జస్ట్ కీప్ ఫాలోయింగ్, కీప్ వాచింగ్. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడే. బై బై, టేక్ కేర్.